తన బిడ్డను నవమాసాలు మోసింది ఆ తల్లి. తన కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచాడు ఆ తండ్రి. అయితే కుమార్తె వివాహం సైతం సంబరంగా నిర్వహించారు ఆ తల్లిదండ్రులు. చివరికి తమ కుమార్తెను కడతెరిచింది కూడా వారే. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో. పూర్తి వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలం నేరల గ్రామానికి చెందిన ఎల్లవ్వ నర్సయ్య దంపతుల సంతానమే ప్రియాంక. ప్రియాంక బాల్యం నుండే మానసిక వ్యాధితో బాధపడుతూ ఉండేది. దీనితో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె ఆరోగ్య స్థితి బాగు కావాలని అన్ని దేవాలయాలలో పూజలు నిర్వహించేవారు. అంతేకాదు దాన ధర్మాలు సైతం చేసేవారు. అలాగే వైద్యశాలలకు కూడా తీసుకెళ్లి చికిత్స అందించారు. దీనితో ప్రియాంకకు కొంత ఆరోగ్యం కుదుటపడింది. తమ కుమార్తె ఆరోగ్య స్థితి పర్వాలేదనిపించిన తల్లిదండ్రులు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ సమయంలోనే నంగునూరు మండలంలోని దర్గపల్లికి చెందిన పృథ్వీ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. వివాహం అనంతరం ప్రియాంక తన భర్తతో కలిసి కరీంనగర్లో నివాసం ఉండేది. వీరికి ఒక బిడ్డ జన్మించాడు. ఇక మళ్ళీ మానసిక స్థితి సక్రమంగా లేని ప్రియాంక తన బిడ్డను కొట్టడం, విసిరివేయడం ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉండగా భర్త పృథ్వీ అడ్డు తగిలేవారు. తమ కుమార్తె ఆరోగ్య స్థితి తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి పిలుచుకుని వచ్చారు. పలు వైద్యశాలల చుట్టూ తిరిగారు, అన్ని దేవాలయాలు తిరిగారు. అయినా కూడా ప్రియాంక మానసిక స్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ప్రియాంక జన్మించిన సమయం నుండి ఆ తల్లిదండ్రులు ఆమె ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు చేశారట. మళ్ళీ వివాహం అనంతరం కూడా ప్రియాంక ఆరోగ్యం మళ్ళీ యథాస్థితికి చేరుకోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. తమ కుమార్తె హెల్త్ కోసం ఆ తల్లిదండ్రులు ఎన్నో అప్పులు చేసి అప్పుల పాలయ్యారు. ఇలా ఆలోచించిన ఆ తల్లిదండ్రుల మనసులో ఓ కసాయి ఆలోచన మెదిలింది. అదే తమ కుమార్తెను కడతెర్చాలని భావించారు. మంగళవారం రోజు రాత్రి కుమార్తె నిద్రిస్తున్న సమయంలో ఆ తల్లిదండ్రులు నూలుపోగు దారంతో ప్రియాంక గొంతును గట్టిగా బిగించి హత్యకు పాల్పడ్డారు. దీనితో ప్రియాంక మరణంపై అనుమానం వచ్చిన నేరెళ్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అన్ని కోణాలు ముమ్మరే దర్యాప్తు చేసి చివరకు ప్రియాంకను హతమార్చింది ఆమె తల్లిదండ్రులేనని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించడంతో ఆ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.